తెలంగాణ పోలవరం ప్రాజెక్టుగా కీర్తి అందుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలు కూడా అంతే ముసురుకుంటున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఇది కొంప కొల్లేరు చేస్తుందా అన్న భావన కలుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో తాజాగా జరిగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను చూద్దాం. ఈరోజు పత్రికల్లో దీనికి సంబంధించి మేడిగడ్డ మిస్టరీ అంటూ ఒక పతాక స్థాయిలో కథనం వచ్చింది. బ్యారేజ్ పిల్లర్లు కుంగడానికి కారణం ఏంటి? విద్రోహ చర్య, నాణ్యతా లోపమా, ఓవర్లోడింగా, అధికారుల ప్రకటనల్లో పొంతన కరువు, నిరంతరం నిఘా ఉండే కుట్ర ఎలా సాధ్యం? అప్పుడు క్లౌడ్ బరస్ట్, ఇప్పుడు విద్రోహ చర్య, నిన్న ప్రవళిక సూసైడ్ ఇష్యూ, నేడు బ్యారేజ్, సర్కారుకు వరుస బ్యాక్ ఫైర్ ఘటనలు, కాంక్రీట్ స్ట్రక్చర్లో లోపం, రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయణ. నిన్న కేంద్ర బృందం ఈ మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించింది. అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న దానిపై పూర్తి స్థాయిలో ధృవీకరణ చేసింది. మట్టి నమూనాలను కూడా సేకరించింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు విషయం ఏం జరిగిందన్న దానిపై ఎస్పీ ఇచ్చిన భిన్న కథనాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మేడిగడ్డ ఘటన, ఎస్పీ విరుద్ధ ప్రకటనలపై అందరూ చర్చించుకుంటున్నారు. కుట్ర విద్రోహం లేదని తొలుత ప్రకటించిన ఆయన తరువాత మాట మార్చారు. అది కుట్ర వల్ల జరిగిందేమోనన్న సందేహాన్ని లేవనెత్తారు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఏం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్పీపై ఒత్తిడి పెంచిందా? అసలు విషయాలు మరుగున పడుతున్నాయా అన్న పెద్ద చర్చలు ఇవ్వడానికి కారణమైంది. కథనం ఇంకా మరింత లోతుగా వెళ్తే, మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై ఎస్పీ విరుద్ధ ప్రకటనలు. మొదటి ప్రకటన ఒకలా, రెండో ప్రకటన ఇంకోలా ఉందంటూ పత్రిక ఆ రెండు ప్రకటనల స్టేట్మెంట్లను 1 by 1 ఇచ్చింది. తొలుత కుట్ర విద్రోహం లేదని ఆయన ప్రకటించారు. స్ట్రక్చరల్ ఫాల్ట్ కారణమని క్లారిఫికేషన్. గంటలోపే విరుద్ధమైన స్టేట్మెంట్ జారీ చేశారు. ఫోరెన్సిక్ క్లూస్ టీములు చూస్తున్నాయి, ఆధారాలు వచ్చాక నిర్ధారిస్తామని చెప్పారు. ఎస్పీ ప్రకటనతో అసలు సందేహాలన్నీ పెరుగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లు కుంగిపోవడంపై అనేక అనుమానాలు నెలకొన్న పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే ఇచ్చిన 2 రకాల స్టేట్మెంట్లు మరింత గందరగోళాన్ని సృష్టించాయి. గంటలోపే 2 రకాల అధికారిక ప్రకటనలు ఇవ్వడంతో ఈ ఘటన వెనుక వాస్తవాన్ని దాచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? ఇప్పటికే ఉన్న అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. బ్యారేజ్ బ్రిడ్జి మీద వాహనాల రాకపోకలకు నిషేధించడంతో పాటు మీడియాను కూడా దగ్గరకు పోనివ్వకపోవడంతో వాస్తవాలను గోప్యంగా ఉంచేందుకు కుట్ర జరుగుతుందన్న భావన కలుగుతుంది. అసలు తొలుత ఎస్పీ ఏం చెప్పారన్నది ఒకసారి చూద్దాం. బ్యారేజీ కింద పిల్లర్ కుంగిపోయిన ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తుల ప్రభుత్వం ప్రాపర్టీ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఫిర్యాదు వచ్చింది. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిపించాలని కోరారు. మా పోలీసు బృందాలు సైంటిఫిక్ కోణం నుంచి దర్యాప్తు జరిపారు. కుట్ర విద్రోహ చర్య లాంటివి ఏవీ లేవని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. కేవలం స్ట్రక్చరల్ ఫాల్ట్ కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ జరిగిందన్న నిర్ణయానికి వచ్చామని ఆయన ప్రమాదం జరిగిన రోజు, అంటే ఆ రోజు సాయంత్రం 6:15 మీడియా ప్రకటనకు పంపించారు. తర్వాత అర్ధ గంటలోనే సవరించి మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రెండో ప్రకటనను కూడా పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అదేంటంటే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. ఐపీసీలోని 427 పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంసక నిరోధక చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేసు పెట్టాం. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిపించాలని ఏఈ కోరడంతో ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేశాం. ఫోరెన్సిక్, సైన్స్ క్లూస్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయి, ఎవిడెన్స్లను సేకరిస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల బృందం కూడా స్టడీ చేసి నివేదిక ఇవ్వబోతుంది. ఆ బృందం తర్వాత మేము ఒక నిర్ణయానికి రాగలుగుతాం అని సాయంత్రం 7:04 మరో ప్రకటన విడుదల చేశారు. కుట్ర విద్రోహం చర్యకు ఆస్కారం లేదన్న అంశాన్ని వాపస్ తీసుకోవడం కూడా సంచలనంగా మారింది. మేడిగడ్డ అట్లా, తీగల వంతెన ఇట్లా, 4 నెలలకే లేచిపోయిన తారు, గతంలోనూ కేబుల్ బ్రిడ్జి గోళ్లకు పగుళ్ళు, అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు, నాణ్యతా లోపాలున్నాయంటున్న నిపుణులు. ప్రమాదకరంగా వంతెన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పలు ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ నాణ్యతా లోపాలు బయటపడి వివాదాస్పదం కాగా, తాజాగా కరీంనగర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తీగల వంతెనలోనూ నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి రిటైర్డ్ ఇంజనీర్ల వర్షన్ను కూడా పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. నాడు గోదావరి నదికి క్లౌడ్ బరస్ట్ ద్వారా వరదలు సృష్టించి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దేశానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక వర్షాన్ని సీఎం కేసీఆర్ వినిపించారు. తాజాగా ఇప్పుడు విద్రోహ చర్య అంటూ మొత్తంగా, అంటే నాడు క్లౌడ్ బరస్ట్ అన్నారు, ఇప్పుడు విద్రోహ చర్య అంటూ మొత్తంగా నెపాన్ని పక్కన నెట్టేయాలని కేసీఆర్ భావిస్తున్నారా అన్న చర్చ సర్వత్రా వినిపిస్తుంది. మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం నిజాలు దాచొద్దు. ఒకవేళ స్ట్రక్చరల్లో ఫాల్ట్స్ ఉంటే వాటిని
మీడియా ముందుకు చెప్పాలి. లేదంటే విద్రోహ చర్య అయితే ఖచ్చితంగా చెప్పాలి. 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సమాజానికి కూడా ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం ఎంతగా గొప్పగా చెప్పుకున్నాం. దేశంలోనే ఇలాంటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సృష్టి ఇంకెక్కడా జరగలేదని కూడా చెప్పుకున్నాం. ఇలాంటి ప్రాజెక్టు విషయంలో గతంలో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది, కన్నెపల్లి ప్రాజెక్టు విషయంలో ఎలా మునిగిపోయింది, ఈ మొత్తం వ్యవహారాన్ని మనం చూసాము. ఇంకా అవి రిపేర్ కూడా కాలేదు. తాజాగా మరి ఇప్పుడు పిల్లర్లు కుంగిపోవడం వెనుక అసలు ఏం జరిగిందన్నది చెప్పకుంటే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. కేసీఆర్ మొత్తం విషయాలను బహిరంగపరిచి ప్రజలకు అనుమానాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.